ఈ సీజన్ మెనోపాజ్కి ఒక కాన్సెప్ట్ మేము అనుకున్నప్పుడు ఐడియా లెవెల్లో చాలా బాగా అనిపించింది నాకు. కానీ ఎగ్జిక్యూషన్ టైంలో ఎలా ఉండబోతోంది అంటే వచ్చే స్పీకర్లు ఎలాంటి వాళ్ళు ఉండబోతున్నారని సెలెక్ట్ చేయడానికి కూర్చున్నప్పుడు కొంచెం ఉండే మాకు బెరుకు. కానీ వచ్చిన వాళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారంటే నాకు చాలా ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఐ హావ్ టు టేక్ సంథింగ్ ఫ్రమ్ దెమ్ అని ఎలా అనిపించారు. అండ్ ఇవాళ కూడా ఐ హ్యావ్ శివ ట్రావెల్ కంపెనీస్ ఓనర్ శివ. బ్రో ఎలా ఉన్నారు? హాయ్ బ్రో, బాగున్నా బ్రో. సో నేను చాలా బాగున్నాను బ్రో. సో నాకు ఇవాళ నీ దగ్గర నుంచి కూడా అలా చాలా మంచి ఆన్సర్లు వస్తాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ద హార్డ్ వర్క్ దట్ యు పుట్ ఇన్, ట్రావెల్స్ కంపెనీ పెట్టావు. కానీ ఏ కంపెనీ అయినా ఇప్పుడు పెట్టంగానే ఇంత చేసేలేం కదా, ఒక స్టార్టింగ్ ఒక పాయింట్ ఉంటుంది. అలా ఒక కార్తో స్టార్ట్ చేసావా నువ్వు? ఎలా స్టార్ట్ అయింది జర్నీ? యాక్చువల్గా మాది వచ్చేసి వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం. ఓ నైస్. సో పుట్టింది అక్కడే. మన స్కూల్ లైఫ్ వచ్చేసి మళ్ళీ హైదరాబాద్ చదివాను. మళ్ళీ డిగ్రీకి ఊరు వెళ్ళిపోయా. నైస్ బ్రో, ఊర్లోనే చేయాలి బ్రో ఏదన్నా. అదే సర్లే ఊర్లో అయిపోయింది. అంతా అయిపోయాక రిలేటివ్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరికైనా ఉంటుంది, ఎంత చేసినా కొడుకు జాబ్ చేయాలి, కనీసం ఫంక్షన్లో చెప్పుకోవాలి కదా వాళ్ళన్నా సరే మా వాడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు అదని చెప్పేసి అనుకోవాలి. సర్లే మనం కూడా అలా అనుకోనే తీసేద్దాం అని చెప్పేసి వచ్చాము, హైదరాబాద్ వచ్చాము అందరిలాగే. హెట్రో కంపెనీలో వచ్చింది, ఫార్మా కంపెనీలో దిగాము. ఫార్మాలో ఫీల్డ్ బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది. నువ్వు చేసింది బిఎస్సి కంప్యూటర్స్ కమ్ కెమిస్ట్రీ. ఓ నైస్ నైస్. సర్లే బాగుంటుంది కదా, మనం కూడా బాగానే ఉంటుంది అనుకుని వచ్చాము. సో వచ్చేసి అందులో 15,000 to 25,000 శాలరీ మధ్యలో కటింగ్స్ అని పోను, ఒక 15-18 అంతే. అంతా 15-18 అంటే మన ఊర్లో బతికిన బతుక్కి ఇక్కడ బతికి తేడా లేదు. సో ఊర్లో తెలిసిందే కదా, ఫ్రెండ్స్ అందరు నలుగురు వస్తారు, బిర్యానీకి వెళ్తాం లేకపోతే ఈవినింగ్ స్నాక్స్కి వెళ్తాం. ఇక్కడికి వచ్చేసరికి అవే తింటాం, కాకపోతే ఇంకా ఎక్కువ కాస్ట్ ఇక్కడ. అంతే, ఎక్కువైపోతే నాకు ఏంటంటే శాలరీ సరిపోదు కాదు కదా, ఇంటికంటే నేను డబ్బులు అడిగేటం నేను ఇంకా. ఇక నాకు ఇంకా చూస్తున్నాం మనకు ఎంత కంట్రోల్ చేసుకున్నా అది ఖర్చు తగ్గుతలేదు కానీ పెరుగుతుంది. ఇదంతా అయ్యే పనిలా కనబడట్లేదు అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ మనం ఊరు వెళ్ళిపోయాం. మళ్ళీ ఊరు వెళ్ళిపోతే సర్లే ఇక మనకు జాబ్లు ఇవన్నీ అయ్యేలా కనబడట్లేదు అని చెప్పి ఇంకా పేరెంట్స్ చెప్పా ఇట్లా అంటే ఇంకా నాన్న మనకి ఇలా అయ్యేలా లేదు జాబ్, మన వల్ల కాదు అని బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఒక కార్ నుంచి ఇప్పుడు 18 to 19 దాకా వచ్చాం. ఆ జర్నీ చాలా టఫ్ అని నాకు తెలుసు. దాని గురించి మనం మెల్లిగా మాట్లాడదాం మన షో మొత్తంలో. మొదలు పెట్టేద్దాం మన మెనోపాజ్ దిస్ న్యూ ఎపిసోడ్. మీరు వింటాను అడిగిపోతారు, మీరు చేది చాలా హాట్ గురు అండ్ దిస్ మీరు చేస్తారా. వెరీ 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 గుడ్ ఈవినింగ్. నాతో ఉన్నారు శివ ట్రావెల్స్ కంపెనీ ఉన్నారు శివ. ఈ మెనోపాజ్లో ఇంట్రడక్షన్ తర్వాత వెంటనే నేను అలా చైల్డ్హుడ్ ట్రిప్లోకి తీసుకెళ్ళిపోతాను. అది గుడ్ ట్రిప్ అవ్వచ్చు, బ్యాడ్ ట్రిప్ అవ్వచ్చు. అండ్ మ్యాక్సిమం మగవాళ్ళకి ఆ ప్రెషర్ చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి బీటీ అనే అంటాను నేను. శివ బ్రో నువ్వు నాకు చెప్పు. సో ఇప్పుడు నాకైతే చిన్నప్పటి నుంచి వాళ్ళని చూపించి వీళ్ళని చూపించి అలా అవ్వాలి, ఇలా ఉండాలి, అలా అంటేనే మగాడు అని చెప్పి అనేవాళ్ళు. అలాంటి ప్రెషర్లు నీకు అంటే యాజ్ మనిషిగా ఇలా ఉండాలి అనే ప్రెషర్లు ఉండేవా, లేకపోతే ఇలాంటి జాబులు చేయాలి, డబ్బులు సంపాదించాలనే దాని మీద ప్రెషర్ ఉండే నా చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి అంటే బ్రో మనకి అంత తెలియదు చిన్నప్పుడు మనకి. సో మనం చిన్నప్పటి నుంచి చూసింది అయితే డాడీ నా చిన్నప్పుడు బట్టల షాప్ లో చేసేవాళ్ళు. సీజన్ బట్టి మారేవన్నమాట, స్వెటర్లు కానీ బట్టలు కానీ బ్యాగ్స్ కానీ. సో మనం కూడా ఏమనుకున్నాం అంటే మనం కూడా డాడీ లాగా బట్టల షాప్ బిజినెస్ చేద్దాం లేకపోతే బ్యాగ్ చేద్దాం అని. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డాడీ అన్ని తీసేసి అబ్రాడ్ వెళ్ళిపోయారు. సో డాడీలా మనం కూడా అబ్రాడ్ వెళ్ళిపోదాం అని. ఇంకా చిన్నప్పుడు డాడీ ఏం చేస్తే మనం అదే చేయాలనిపించేది నాకు. అలా అలా కొన్ని రోజుల్లో డాడీ మళ్ళీ వెనక్కి రావడం, తర్వాత మళ్ళీ మనం కొన్నప్పుడు రియలైజ్ అయ్యామన్న రియాలిటీకి వచ్చాము. అప్పుడు చూస్తే సొసైటీలో పోలీస్కి ఒక పవర్ ఉంది, డాక్టర్కి ఒక పవర్ ఉంది. ఇక ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే నువ్వు పోలీస్ అవరా, హైట్ ఉన్నావు కదా, పర్సనాలిటీ ఉంటుంది నీకు అంటే అలాగా సర్లే మమ్మీ కోసం అని చెప్పి పోలీస్ అవుదాం అని చెప్పి ఆ ఊహలో ఉండేవాడిని. అలా గవర్నమెంట్ జాబ్స్ కూడా ట్రై చేద్దాం అనే ఊహలోకి వచ్చేసాను కొన్ని రోజులకి. అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తేనే మనకు వాల్యూ ఉంటుంది, పిల్లని ఇవ్వాలన్నా గవర్నమెంట్ జాబ్. సో నీకు నాకు అర్థమైంది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని ఒక ప్రెషర్ ఉండేది అని. అంటే నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఈ మెనోపాజ్ ఎపిసోడ్లు అన్నిట్లో మగాళ్ళందరికీ ఒకటే ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో, గవర్నమెంట్ జాబ్ కొట్టు లేకపోతే పిల్లనివ్వరు. బ్రో నీకు కూడా అదే అయి ఉంటుంది కదా ప్రాబ్లం, అంటే పిల్లనివ్వరు, నువ్వే చెప్పావు ఇందాక. సో ఆ ప్రాబ్లం నుంచి, ఆ ప్రెషర్ నుంచి, అంటే నేనేమంటానంటే ప్రెషర్ అనేది ఏదో ఇలా నేను నొక్కి పెట్టేసి నీ తలబద్దలైపోతేనే ప్రెషర్ కాదు, ఇలా చిన్న కూడా మనకు పెడుతూ ఉంటే అది సబ్ కాన్షియస్గా చాలా ఎఫెక్ట్ చేస్తాం. సో అలా ఈ ప్రెషర్ నుంచి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ప్రెషర్ నుంచి నువ్వు బయటకు ఎలా వచ్చావు?
యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే ఊహలోనే ఉన్నాం మేము డిగ్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి. అదే రేంజ్లో మనకు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పడింది. ఓకే, దానికి అప్లై చేసే టైంలోనే నేను క్రికెట్ ఆడుతూ ఏసిఎల్ సర్జరీ అయిపోయింది మోకాలకి. ఓకే ఓకే, అదే క్రికెట్ ఆడుతూనే బౌలింగ్ వేస్తూ పడిపోవడంతో మీరు ఏసిఎల్ సర్జరీ అయిపోయింది. ఇక మనం ఫిజికల్గా చెప్పాలంటే ఒక 1 year 2 years వరకు అవ్వదు అనమాట. సో అప్పుడు అనిపించింది మనం గవర్నమెంట్ జాబే అవసరం లేదు. ఇక అప్పుడే మన రతన్ టాటా గారు ఉన్నారు రీసెంట్లీ, ఆయన చూస్తే కూడా ఒక చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. ఒక బిజినెస్ చేసి ఆయన ఎంత కింద స్టేజ్ నుంచి ఇప్పుడు మన కంట్రీ మొత్తానికి ఆయన టోటల్ ఆస్తి మొత్తం ఇచ్చేలాగా అయిపోయాడు ఆయన. సో అలాంటి వాళ్ళు కూడా మనం ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఒక పోలీసే డాక్టరే కాదు కదా, ఆయన కూడా బిజినెస్ మ్యాన్. ఆయన అంత లగ్జరీగా మనం కూడా బతకొచ్చు, బిజినెస్ చేస్తే లగ్జరీగా బతకొచ్చు. అలాగా మనం కూడా సర్లే బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఇంకా గవర్నమెంట్ జాబ్ అంటే టైమింగ్స్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి, అన్నీ మనకొద్దు. బిజినెస్ స్టార్ట్ మన ఓన్గా మనం బతకొచ్చు కదా, మన సొంత కాళ్ళ మీద మనం నిలబడవచ్చు అనే దాని మీద నాకు నేను చెప్పుకొని తర్వాత మమ్మీ వాళ్ళకి చెప్పడం, మమ్మీ ఇట్లా గవర్నమెంట్ జాబే కాదు బిజినెస్ చేసే వాళ్ళకి కూడా పిల్లని ఇస్తారు బయట, సొసైటీలో వాల్యూ ఉంటుంది. తర్వాత కూడా మనకు కూడా రిలేటివ్స్ ఫంక్షన్కి ఎక్కడికి వెళ్ళాం, మీ వాడు ఏం చేస్తున్నాడంటే వాడు సొంతంగా బిజినెస్ చేసుకుంటున్నాడు అని చెప్పుకోవచ్చు మనం కూడా అనే దాని మీద అట్లా ముందుకు వచ్చా అనమాట. సూపర్. కానీ మధ్యలో నీ ఇంటర్ దాని తర్వాత నువ్వు డిగ్రీలో ఏం చదివా అనేది మనం మిస్ చేసాం, దాని గురించి మాట్లాడాలి. ఎందుకంటే అది డిఫరెంట్ నువ్వు చేసిన దాంట్లో. బాగా చదువుకుని బిజినెస్ చేస్తున్నాడు మన శివ బ్రో, కానీ ఏం చదివాడు ఏం బిజినెస్ చేస్తున్నాడు అనేది టోటల్ డిఫరెంట్ బ్రో నాకైతే. సో ఇప్పుడు నువ్వు బిఎస్సి చేసావు, కెమిస్ట్రీ అండ్ కంప్యూటర్స్. సో ఆ రెండింటికి సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు చేసే ట్రావెల్ కంపెనీ, కార్లో కెమిస్ట్రీ పెట్రోల్ పోస్తారు, అది సంబంధం లేదు మనకి. అండ్ ఇటు పక్క కంప్యూటర్స్ ఏం లేదు. కానీ అలా నువ్వు ఇటు పక్క వస్తున్నావు అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమనలేదు, ఇది చదువుకున్నావు అదేం చేస్తున్నావురా ఏంటి అని చెప్పి? యాక్చువల్గా ఇంట్లో వాళ్ళు అన్నది ఏంటంటే బ్రో, చదువుకున్నావు కాబట్టి నీకు జాబ్ చేస్తున్న లైఫ్ ఉంటుంది అంటే. పేరెంట్స్కి ఎలాగంటే బయట ఎవరు చెప్తే వాళ్ళు చుట్టాలు కానీ ఎవరు ఏం చెప్పినా జాబ్ చేస్తున్న లైఫ్ అనే విధంగా లైఫ్ మన వాళ్ళ మీద కొంచెం నమ్మకం తక్కువే ఉంటుంది. అది వీడు ఎట్లనో తీసుకెళ్ళి తగలెట్టేట్ అయిపోయేమోలే అని చెప్పి వాళ్ళు ఏంటంటే సరే జాబ్ చేస్తేనే బెటర్, నువ్వు జాబ్ చేస్తేనే బాగుంటుంది అనే ఊహలాలు ఉండే. తర్వాత అమ్మ అలా కాదమ్మా, మనం వెళ్ళి చూసి వచ్చేసాం అన్ని, బిజినెస్ స్టార్ట్ చేద్దాం, కార్స్ బిజినెస్ బాగుంది ఇప్పుడు బాగా నడుస్తుంది, ఒక కార్ తీసుకొని టెస్ట్ చేద్దాం ఫస్ట్ అనుకొని ఫస్ట్ ఒక కార్ తీసుకున్నాం. యాక్చువల్లీ మా వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా సర్లే వీడేదో ఆలోచిస్తున్నాడు కదా, ఎలాగో ఇంత తగలేస్తాం కదా ఇంకోసారి కొంచెం తగలేద్దాం వీడికి అనుకొని ఇక ఎంకరేజ్ చేసాం ఒక కార్ కోసం. సర్లే ఒక కార్ చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం, వీడు తెలివితేటలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇంకా వాళ్ళు ట్రై చేయడము. మాకు ఒక సెంటిమెంట్ అనమాట, నా హ్యాండ్తో ఏది స్టార్ట్ చేసినా అది ఫుల్ సక్సెస్ అవుద్దని ఒక సెంటిమెంట్. బ్యూటిఫుల్. అది దానివల్ల ఇక స్టార్ట్ చేయడం వచ్చేసి స్ట్రగ్లింగ్ ఫేస్ చేసాము, కానీ చాలా పెద్ద సక్సెస్ అయింది చెప్పాలంటే. అంటే మంచిది అనమాట. చాలా హీరో అవుతా బ్రో. సో మంచిదైంది బ్రో, నీకు ఇంట్లో వాళ్ళు నీ చెయ్యి మంచిది అని నమ్మడం అండ్ ఇంత పెట్టాం కొంచెం పెడతా అనే నమ్మకం అనేది అవుతుందో అది నీకు ప్లస్ అయింది బ్రో. అది లేకపోవడం వల్ల ఎంతమంది ఎంత ప్రెషర్ ఫేస్ చేస్తున్నారు. లక్కీ ఆ విషయంలో నువ్వు అయితే. సో ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తావు, నీ చెయ్యి మంచిది అని చెప్పారు, అంతా గుడ్. కానీ వాళ్ళు ఎంత నమ్మేసినా కూడా ఏ బిజినెస్ లో అయినా స్టార్టింగ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఆ ప్రాబ్లమ్స్ నువ్వు ఎలా ఫేస్ చేసావు అండ్ ఆ ఫేస్ చేసే టైంలో ఇంట్లో వాళ్ళకి చెప్పుకునేవాడు? ఎందుకంటే నార్మల్ గా మగాడంటే ఇలాంటి కష్టాలు ఉన్నా వాడే భరించేస్తాడు, ఏడవకూడదు, అలాంటివన్నీ ఉంటాయి కదా బయట. సో ఇంట్లో వాళ్ళకి చెప్పుకునేవాడు నువ్వు? ఇంట్లో వాళ్ళకంటే పెద్ద ఫస్ట్ నేను తీసిన వెంటనే ఒక 2 కార్ తెచ్చిన ఒక ఫస్ట్ రోజే కార్ ఈ రోజు తెచ్చా, పూజ చేసి పెట్టా. ఈవినింగ్కి వేసుకెళ్ళినోడే కింద మొత్తం గుద్దేసి టైర్ పేలిపోయింది మొత్తం. ఎలా బ్రో ఎలా పేలిపోతుంది బ్రో? అదే నాకు ఆడ అడిగితే జస్ట్ టర్నింగ్ తిప్పాను అదే పేలిపోయింది అన్నాడు. అలా ఇలా వెళ్తే కొత్త కారు కదా అన్న. సరే తర్వాత ఆడ హ్యాండ్స్ అప్ నా దగ్గర ఏం లేవు అన్నాడు. సో స్టెఫ్నీ టైర్ వచ్చేసి 5,000, కింద వచ్చేసి ఒక 7,000 అవుద్ది అన్నాడు. ఇక ఓపెనింగ్ బంపర్ లాడర్ తగిలేసింది. తర్వాత అది వెళ్ళిన సర్లే ఏదో కింద మీద పడి ఏదో చేసి నేనే రిపేర్ చేయించేసాను. అది వెళ్ళిన ఒక 1 week పర్లే, మళ్ళీ ఒక 2-3 వేసుకెళ్ళారు. ఒక 1 week తర్వాత ఒకటి వేసుకెళ్ళాను, 4 రోజులు అని చెప్పేసి వేసుకెళ్ళడం. సర్లే ఒక 5,000 అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆడ ఏం చేశాడంటే తీసుకెళ్ళి పాలకొల్లో వేరే వాడి దగ్గర తాకట్టు పెట్టేశాడు. వాడు 2 లక్షలు తాకట్టు పెట్టేశాడు. అది తాకట్టు పెట్టేశాడు. సర్లే ఇంక మేమేమో జీపీఎస్ ట్రాకర్స్ ఉంటాయి వాడికి, ట్రాకర్స్ ఇన్యాక్టివ్ అయింది ఏంటని చెప్పి నెతుక్కుంటున్నాం, కారుని మొత్తం నెతుక్కున్నాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, అన్ని ఇచ్చాము, ఎక్కడ పని అవ్వాలి, నెతుకుతున్నారు. ఐడి పార్టీ వాళ్ళు, క్రైమ్ పార్టీ వాళ్ళు అందరు నెతుకుతున్నారు. ఒక జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఐడి పార్టీ వాడికి
దొరకడం. వాడు ఏం చేశాడంటే అక్కడ తాకట్టు పెట్టేసి నెంబర్ బోర్డు తీసేసి వాడు పాస్వర్డ్ని నెంబర్ బోర్డు కింద వేసాడు. వేసేసి వాడు హైదరాబాద్ వచ్చి వాళ్ళు ఎవరితో ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ ఇంట్లో తెలుసా? ఇవన్నీ తర్వాత తెలిసినాయి బ్రో. అంటే అప్పటికప్పుడు అప్పుడు చెప్తే ఏమన్నా ఉందా బ్రో అసలు? సో ఉండే నీకు కూడా చెప్పుకుంటే ఆ టైంలో కారు పోయింది, అయ్యి బాబా నా మన లైఫ్ అయిపోయింది, ఇంకా చేసుకుంటారు ఇంట్లో వాళ్ళు, ఇక మనం కారు పోయిందని మాటలా స్టార్టింగ్లోనే ఇంత ట్రబుల్ అది ఇది అని చెప్పి మనం భయపడ్డాము. తర్వాత 2 లక్షలు అన్న దగ్గర మనం వెళ్ళాము, కొంచెం పే చేయడం ఏదో కింద మీద పడి దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నాం. అది అయిపోయిన వెంటనే ఒకదాని తర్వాత ఒకటి అదే వాటి గురించి మాట్లాడాలి మనం. ఇదైతే ఇంట్లో చెప్పుకోలేదు నువ్వు. చెప్పుకోలేదు బ్రో. ఫస్ట్ ప్రాబ్లంలు ఉంటాయి బ్రో, నువ్వు ఇప్పటిదాకా చాలా కష్టాలు పడి ఉంటావు. ఇంకా దీని గురించి ఇంకా మాట్లాడదాం. కానీ మధ్యలో నీకు గనక అరే నాకు కొంచెం టైం కావాలి, నేను ఏమి చేయాలనుకోవట్లేదు ఈ టైంలో అన్నప్పుడు నీ 19 కార్లు 18 కార్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? మొత్తం అన్ని వదిలేసి బ్రో ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి. మాకు దగ్గరలో మారేడుమిల్లి ఉంటుంది బ్రో. ఫుల్ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మంచి సీజన్ అనమాట. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మారేడుమిల్లి, అరకు, గుడిసె, వైజాగ్ అన్నీ ఒక ట్రిప్ వేసి వచ్చేస్తాం. ఓకే. అది కాక నాకు ట్రావెలింగ్ బాగా ఇష్టం బ్రో. ఎటు వెళ్ళాలన్న ట్రావెల్స్ అదే బ్రో అలానే అనుకో. యాక్చువల్లీ నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం. కొత్త కొత్త ప్లేసులు చూడాలి, మొత్తం అన్ని తిరగాలి, దేశం అంతా తిరగాలి అని ఊహలో ఉంటాను నేను అప్పుడు. అది కాక నాకు యాక్చువల్గా ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్లో ఉన్నారు నాకు. సో 6 months ఒకసారో లేకపోతే 1 year ఒకసారో, ఈ మధ్య 2 months ఒకసారి వచ్చేస్తున్నప్పుడు బ్రో ఎంత తిరగాలి ఇప్పుడే తిరగాలి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని కూడా అని మొదలుపెట్టేస్తారు కాబట్టి ఇప్పుడు తిరగడం బెటర్. ఇంకా ఇక్కడికి రావడం, ఫ్రెండ్స్తో కొన్ని రోజులు చిల్ అవ్వడం. ఇంకా నేను వచ్చిన రోజులు ఇంకా బిజినెస్ నాకు ముట్టుకోను అనమాట. ముట్టుకుంటే మా అయితే ఫోన్ చేసి డాడీ వీళ్ళు అడిగారు ఇట్లా ఇచ్చేసి అని చెప్పి మా డాడీకి ఫోన్ చేస్తాను అంతే. అయిపోతే మా అన్నయ్య తోటి మా ఫ్రెండ్స్ తోటి అలా వెళ్ళిపోవడం, ఏదో ప్లేస్కి కొత్త ప్లేస్కి వెళ్ళడం, మేమే వండుకోవడం, మేమే తినడం, మేమే ఎంజాయ్ చేయడం, ఫుల్ ఎంజాయ్ చేస్తాం బ్రో. నన్ను కూడా పిలువు బ్రో నెక్స్ట్ టైం డెఫినెట్లీ. నాకు కూడా రావాలనిపిస్తుంది, మా వాళ్ళేమో కదలరు. ఇప్పుడు పేరెంట్స్కి చెప్పుకుంటాం కానీ అన్నీ చెప్పుకోలేం కదా. అలాంటి టైంలో దెర్ విల్ బి 1 person మనం వెళ్ళి చెప్పేసుకుంటే మనకు కొంచెం హాయిగా అనిపిస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. నీ లైఫ్ లో అమ్మాయి లేదా అన్నయ్యకి చెప్పిన వాడు? ప్రస్తుతానికి సింగిల్ గా ఉన్నాను బ్రో. సో అన్నయ్యకి చెప్పిన అన్నయ్య ఉన్నాడు బ్రో. సో అన్నయ్య ఎలా హెల్ప్ చేసేవాడు నీకు? మీ అన్నయ్య ఏం చేస్తారు నార్మల్ గా? అన్నయ్య యాక్చువల్గా ఇప్పుడు వచ్చి ఆర్టీసీలో జాబ్ చేస్తున్నాడు బ్రో. ఇంత ముందు వరకు వేరే జాబ్ చేశాడు. యాక్చువల్గా అన్నయ్య ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మేము బ్రదర్స్ లా కాకుండా ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళం. డాడీగా నేను అన్నయ్య కలిసి ముగ్గురం ఫ్రెండ్స్ లా ఉన్నాం. ముగ్గురం కలిసి మమ్మీతో ఆడుకునే వాళ్ళం తప్ప ఎప్పుడు లేదు, ఎప్పుడు ఇంత వేరియేషన్ లేదు. నేను అన్నయ్య తమ్ముడు ఇలా ఉండాలి అలా ఉండాలి ఫ్రెండ్ లాగా ఉండేవాడు. ఏ ప్రాబ్లం ఉన్నా మా వాడే చూసుకున్నాడు. ఫైనాన్షియల్గా కావాలి, నాకు ఇంత కావాలి ఇంత కావాలన్నా మా అన్నయ్య చూసుకునేవాడు. దేనికైనా నాకు ఏ ప్రాబ్లం వచ్చినా మా వాడికి చెప్తాను. నేను చెప్పకపోయినా మా వాడు తెలుసుకుంటాడు ఎందుకు రాడు అలా ఉన్నాడు. మా ఫ్రెండ్స్ని బెదిరిస్తాడు, అడిగి ఏమైంది ఎవడేం చేశాడు అండి అని చెప్పి మా అన్నయ్య బెదిరిస్తాడు అనమాట. బెదిరించి మరీ తెలుసుకుంటాడు. కానీ చాలా హెల్పింగ్ ఉంటాడు ఇప్పుడు మా అన్నయ్య. సూపర్. ట్రిప్స్కి వెళ్ళాలని కూడా మా అన్నయ్య వెళ్ళాలని ఇష్టం నాకు. మంచిది అలా. అంటే ఎవరో ఒకళ్ళు ఉండాలి మన లైఫ్ లో, అలాంటి వాళ్ళు మనం చెప్పుకోగలిగే వాళ్ళు. అంటే మనం వాళ్ళు మనతో లేరంటే అరే నేను వాళ్ళని మిస్ అవుతున్నాను అనే ఒక ఫీలింగ్ ఉండే వాళ్ళు మన చుట్టూ ఉంటే లైఫ్ ఇంకా బాగుంటుంది. అండ్ మెన్ కి అలాంటి వాళ్ళు ఉండాలి బ్రో. అండ్ ఉమెన్ కూడా ఉండాలి, కానీ మెయిన్ గా ఇప్పుడు మనం మెన్ సైడ్ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు బిజినెస్ నువ్వు సక్సీడ్ అయ్యావు లైఫ్ లో. ఆ సక్సెస్ అనే ఆ పదం మనం చాలా గొప్పదైనది కాబట్టి లాస్ట్ లో మనం మాట్లాడుకుందాం దాని గురించి. కానీ దానికంటే ముందర నువ్వు హెటరో ఫార్మా అనే ఒక కంపెనీలో జాబ్ చేసావు. అక్కడ అంటే నీకు ఇష్టమైన జాబ్ అయినా అదే ఇప్పుడు చేసినప్పుడు? అంటే ఇష్టమైనది అంటే ఏదో ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం బ్రో. అక్కడ నీకు ప్రెషర్స్ వచ్చాయి? నేను వచ్చేసి అక్కడ మనకి స్మెల్ కూడా పడదు, గలీజ్ వస్తుంది స్మెల్. మనం ఉన్నదానికి దానికి నిజంగా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇక ప్రెషర్ అంటారా, వాళ్ళు చెప్పినట్టు చేయాలి మనం పని, తప్పదు. అది ఎంత హార్డ్ అయినా సరే. మనం ఇంటికి వచ్చేసరికి మొత్తం అయిపోద్ది, బాడీ పెయిన్స్ వచ్చేసి ఎట్లా అంటే ఏదో పెద్ద రాళ్ళు పని చేసి వచ్చినంత ఫీలింగ్ వచ్చేది అది. ఇదంటే మనకు ఇప్పుడు బిజినెస్కి వచ్చేసరికి ఫస్ట్ మనం స్ట్రగ్లింగ్ చేసిన అంటే ఫస్ట్ మెంటల్ ప్రెషర్ ఎక్కువ బిజినెస్లో వచ్చేసరికి. అక్కడ హార్డ్ ప్రెషర్ ఎక్కువ, ఇక్కడ మనకు వచ్చి మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది బిజినెస్లో. అంటే దాన్ని మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అది. మెంటల్ ప్రెషర్ అంటే ఫైనాన్షియల్ కావచ్చు, లేకపోతే కార్ వెళ్ళిన గారు ఎప్పుడు వస్తుందో తెలియకపోవచ్చు, ఒకవేళ అది అన్నమైనా ఏమైంది కార్ అని ఆ ప్రెషర్ తప్ప మన పర్సనల్గా తీసుకునేది ఏమి ఉండదు. సో అది సేఫ్గా వెళ్ళి వచ్చేసిందంటే మనకి ఎలాంటి ప్రెషర్ ఉండదు అనుకోండి. కానీ ఇప్పుడు నువ్వు తిరిగి చూస్తే అనక్కలు ఇప్పుడు ఎలాగో దీంట్లో సక్సెస్ అయ్యావు కాబట్టి ఇది అనిపిస్తుంది. కానీ ఒకవేళ ఆ హెటరో దాంట్లో కొన్ని రోజులు ఉండుంటే
ఇంకా బాగుండేదని? లేదు బ్రో, అసలు నాకు అటు సైడ్ అసలు దాని ఆలోచన రావట్లేదు బ్రో అసలు. యాక్చువల్గా ఇది ఏంటంటే బిజినెస్ పెట్టుకున్నాను నేను, ఎవ్రీ మంత్ వచ్చేసి 1.5 to 2 lakhs ఎర్న్ చేస్తున్నప్పుడు నేను అప్పుడు 20,000 చేసేవాడిని. 1.5 to 12 lakhs ఎర్న్ చేస్తున్నా. పైగా నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లో నుండి వర్క్ చేయాలి లేకపోతే ఆఫీస్లో. అదే నేను సొంతంగా పెట్టుకున్న ఆఫీస్లో కూర్చొని వర్క్ చేయడం, ఫోన్ మీద మొత్తం వర్క్ అంతా ఫోన్ మీదే. ఫోన్ ఆన్సర్ చేస్తే చాలు, నేను ఎక్కడున్న పర్లా ఫోన్ ఆన్సర్ చేస్తే సరిపోద్ది నాకు. ఫోన్ మీద నడిచేస్తుంది నాకు బిజినెస్ అంతా, ఎలాంటి ప్రెషర్ ఉండదు. నాకు ఎక్కడ కావాలంటే అక్కడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి వచ్చిన. సూపర్. ఆ మాత్రం క్లారిటీ ఉండాలి, ఆ క్లారిటీ తెచ్చుకుంటే లైఫ్ లో కొంచెం ప్రెషర్ తగ్గుతుంది అనేది నీ పాయింట్. ఓకే, ఐ గాట్ ఇట్. ఒక మగాడు అనే ఒక మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదన్నా ఒక పని చేస్తానని చెప్పినప్పుడు అందరూ వద్దు వద్దు అని అంటారు. అండ్ ఒకవేళ చేసిన తర్వాత సక్సెస్ అయ్యారనుకోండి, మావాడు మా మగాడు చేసాడు అంటూ ఉంటారు. సో నువ్వు ఫస్ట్ ఇట్లా ట్రావెల్స్ ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు, ఒక కారు ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళంతా ఇన్వెస్ట్ చేస్తారు, కానీ కొంతమంది రిలేటివ్స్ కానీ కొంతమంది ఫ్రెండ్స్ గానీ ఉంటారు, ఏ డ్రైవర్ అవుతా అంటున్నాడు అంటే మనం అనుకునేది వేరు, వాళ్ళు అనేది వేరు, అంటే మనం హర్ట్ అయ్యేలా మాట్లాడుతుంటారు. అలాంటి మాటలు నీకు వచ్చాయా స్టార్టింగ్ లో? వచ్చినాయి బ్రో, చాలా వరకు వచ్చినాయి బ్రో. అంటే మన ఊహలో వచ్చేసి మనకంటూ ఓన్ బిజినెస్ ఉంది, కానీ వాళ్ళకి తెలియదు మనం డ్రైవర్ కింద చేయము, సెల్ డ్రైవ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళకి తెలియదు. అది వాళ్ళు ఏమనుకున్నా, వాళ్ళకి ఎలా అంటే కార్ లెక్కలో కూడా రాదు అది, ఆటో తోలుతాడు వీడు, ఆటో డ్రైవరు, ఆటోలో ఇంకేం సంపద నీ లైఫ్ ఏంది ఇది, సర్లే మనం ఎప్పుడు పడిపోతామా అప్పుడు చూద్దాం అనే టైపు ఉంటారు అందరూ. సో అలాగా వాళ్ళు చూసింది ఏంటంటే మనం ఏం పెట్టినా సరే సర్లే పెట్టాడు లేదో అవుతుంది, అది అవ్వదు, అవన్నీ అవ్వని పనులు అవన్నీ. ఇక్కడ చాలా మంది పెట్టి తీసేసారు టాక్సీ స్టాండ్ లో, అలాగే కార్లని లైన్గా ఉన్నాయి, ఎవరు జుట్టు మెరిసిపోయిన వాళ్ళే ఏం చేయలేక ఖాళీ కూర్చున్నారు, ఇప్పుడు కార్లు అమ్మేసుకొని నువ్వేం చేస్తావు అనే మాటలు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు నా ఎర్నింగ్ చూసి ఇప్పుడు నాకు మంత్లీ వచ్చేసి 1.5 to 2, నేను ఇంకా గట్టి ట్రై చేసి ఇంకెక్కువ వస్తాయి నాకు. సో కానీ మేము ప్రస్తుతానికి ఉన్న స్టేజ్లో మన ఏజ్కి, నాకు ఏజ్ 22 బ్రో, ఇప్పుడు నేను ఉన్న ఏజ్కి చాలు, ఇప్పుడు ఇంత ప్రెషర్ తీసుకోవద్దు అనుకుని ఇంకా అక్కడ తాగాం మనం. సో ఇప్పుడు వాళ్ళేమో ఎక్కడ చుట్టాల ఫంక్షన్ కానీ ఎక్కడికి వెళ్ళినా మా అల్లుడు, మా బాబాయ్ వాళ్ళ కొడుకు, మా తమ్ముడు ముందేదో బ్రో నాకు అలా చేయాలంటది, కానీ అది నీ సక్సెస్ బ్రో. అది ఇంకా ఏం వచ్చినా డబ్బులు కూడా నేను సక్సెస్ కింద చూడండి బ్రో. ఎవరైతే మనం అన్నారో వాళ్ళే నమ్మలేదు కదా, ఇప్పుడు చూడని చెప్పి అసలు కలుపుతున్నావు, అది బ్రో సక్సెస్. అది బ్రో నువ్వు చేసిన ఈ బిజినెస్ వాటన్నిటిలో అంటే ఒక కెరియర్ పాత్ అనుకున్నావు, ఒక కెమిస్ట్రీ చేసావు, బిఎస్సీ అంతా ఉంది, దాని తర్వాత బిజినెస్ చేయడం అనేది ఇట్స్ డిఫరెంట్. సో అలా కొంతమంది ఉంటారు, నేను చదివినది వాళ్ళకి సరిగా అందులో చేయాలనిపించకపోవడం, లేకపోతే బిజినెస్ చేయాలంటే భయం ఉండడము, అండ్ నార్మల్ గా ఈ ప్రెషర్లు మిగతావన్నీ ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మెన్ బేసిక్లీ. సో అలాంటి వాళ్ళకి నీ సైడ్ నుంచి నువ్వు ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? యాక్చువల్లీ చెప్పేదంటే ఏం లేదు బ్రో, కానీ వాళ్ళు ఏంటంటే నాతో పాటు చదివిన వాళ్ళే అసలు ప్రొఫెషనల్ సంబంధం లేదు, సేల్స్ మ్యాన్స్ కింద, ఇప్పుడు రిలయన్స్ డిజిటల్ ఉంది, లేకపోతే ట్రెండ్స్ మాల్ ఉంది, ఇలాంటి వాటిలో సేల్స్ మ్యాన్స్ కింద జాయిన్ అయిపోతున్నారు. వాళ్ళు ఇచ్చే 10-15,000 హైదరాబాద్ వెళ్ళినా అదే శాలరీ వస్తుంది కదా, ఇక్కడే చేసుకుందాం అదేదో. వాళ్ళు ఏంటంటే జస్ట్ అక్కడ వరకే చూసుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ ముందు ఎలా ఉంటుంది అనేది చూసుకుంటుకోకుండా ఆ 10-15,000 ఇంట్లో వాళ్ళు సాటిస్ఫై చేద్దాం, ఫస్ట్ ఇంట్లో వాళ్ళు జాబ్ చేస్తే వాళ్ళకి 10,000-15,000 ఇచ్చేస్తే వాళ్ళు సాటిస్ఫై, మా కొడుకు కష్టపడుతున్నాడు అని అనుకుంటారు. ఆ ఊహలో వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సార్ మనకి ఫ్యూచర్ గ్రోత్ అనేది ఉండాలి కదా దేనికైనా సరే, ఇప్పుడున్న మన ఫైనాన్షియల్ స్టేజ్ నుంచి ఇంకా మనం దానికి డబుల్ ట్రిపుల్ ఉండాలి ఫ్యూచర్లో మనం. సో దానికోసం నేను చెప్పేది, వాడికంటూ ఒక థింకింగ్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ కూడా బిలీవ్ చేయాలి. చాలా మంది ఇంట్లో పేరెంట్స్ చేయరనమాట, వాళ్ళు ఫైనాన్షియల్ స్టేటస్ అవ్వచ్చు, లేకపోతే వీడి మీద నమ్మకం లేకపోయి ఉండొచ్చు, కానీ ప్రతి పేరెంట్స్ పిల్లల్ని నమ్మి వాడు అనుకున్న దాన్ని జస్ట్ ఒక ట్రైల్ వేస్తాడు, అందరూ పైగానే సక్సెస్ అయిపోరు కదా, ఒక 9 failures 10 failures అవుతాయి. తట్టుకునే స్టేజ్ ఉన్న వాళ్ళు అయితే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని నేనైతే అనుకుంటాను బ్రో. మా పేరెంట్స్ అట్లానే ఎంకరేజ్ చేశారు, కానీ నేను కొంచెం ముందే సక్సెస్ అయ్యాను. బట్ అందరికీ అట్లా కాకపోయినా ఏదో ఒక స్టేజ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, ఎందుకంటే వాడికి ఏం అవ్వాలని ఒక ఊహ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఇంట్లో వాళ్ళు పెట్టిన దానికి వాడు అక్కడ ఇంకా ఆ జోన్లో ఉండిపోతున్నాడు అనమాట. ఇంట్లో వాళ్ళు ఇలా అన్నారు నేను ఇలాగే ఉండిపోతా ఇంకా అనే ఊహ, ఇంకా అంతే వాడికి ఆ 10,000 సరిపోతుంది ఆడికి ఇప్పుడున్న స్టేజ్లో. పెళ్ళి అయ్యాక పిల్లలు వచ్చాక వాడు పరిస్థితి అంటే ఆ 10,000 సరిపోతాయి ఆడికి, అది మర్చిపోతున్నారు అందరూ. ఆ ఒక్క లాజిక్ గమనిస్తే ధైర్యం అనేది ఒకటి తెచ్చుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పి రిస్క్ తీసుకోవాలి, దేనికైనా రిస్క్ తీసుకోవాలి అంతే. నీ కంఫర్ట్ జోన్ లో ఉండకుండా రిస్క్ తీసుకోవాలనేది పాయింట్ గుర్తుపెట్టుకోండి. నీ విధంగా నువ్వు సక్సెస్ఫుల్ డెఫినెట్లీ. సో ఇప్పుడు మెన్ చాలా ఇందాక నుంచి మనం దాని గురించి మాట్లాడుతున్నాం, స్టార్టింగ్ నుంచి ప్రెషర్ అనేది చాలా ఫీల్ అవుతారు. సో జనరల్ గా ఈ ప్రెషర్స్ ఇప్పుడు పింక్ కలర్ వేసుకోకూడదు, యాడ్ అవ్వకూడదు, గాజు ఇలాంటి మాటలన్నీ వస్తుంటాయి. అలాంటివి ఏది మారితే ఇంకా బెటర్ ప్లేస్ అవుతుంది మగాళ్ళకి అని నీకు అనిపిస్తుంది? నాకైతే ఒకటే బ్రో, ఇప్పుడు మీ పిల్లల్ని పక్క వాళ్ళ పిల్లలతో కంపేర్ చేసుకోకూడదు.
ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి ఒక్కరితోటి అదే జరుగుతుంది బ్రో. ఇప్పుడు ఆ అన్న చూడు, లేకపోతే మీతో చదువుకున్నాడు ఆడు చూడు, వాడు జాబ్ చేస్తున్నాడు, మంత్లీ 1 lakh ఏం చేస్తున్నావు, ఇంకా ఖాళీ ఇంట్లో కూర్చున్నావు, గేమ్లు ఆడుకుంటూ కూర్చున్నావు, నువ్వేం చేయలేవు, నువ్వేం పీకలేవు, ఇట్లా ముందుకి వాడు ఏంటంటే మెంటల్గా ఆడు అప్సెట్ అయిపోతుంది. ఇంకా నేను ఇంకా దేనికి పని చేయనేమో, లేకపోతే వాడి మీద కోపం వచ్చేస్తుంది, ఆడు కష్టపడిపోతున్నాడు, లేకపోతే ఆయన ఏమన్నా చేసేయాలని ఈడు స్ట్రగుల్ అయిపోతాడు, లేకపోతే ఆయన దింపేయాలి, ఈడు ఎదగాలని ఇంకా అసలు ఆ ఊహ రాదు ఇడికి. ఆయన దింపేస్తే ఆడు సెట్ అవ్వడు, నేను సెట్ అవ్వడం సరిపోద్ది మనకి అనే ఊహలో ఉండిపోతున్నారు ఇంకా వాళ్ళు. సో మెయిన్ వాళ్ళు కంపేర్ చేయడం మానేస్తే ముందు వాడు ఏదో ఒక దాంట్లో టాలెంటెడ్ అయ్యి ఉంటాడు, అది వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుస్తుంది, తెలియకుండా ఉండదు. సో దాంట్లో కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేస్తే సరిపోద్ది. సూపర్. ఖచ్చితంగా కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళని కొంచెం బిలీవ్ చేస్తే, వాళ్ళతో చుట్టాలు ఫంక్షన్కి వెళ్ళినా కూడా రిలేటివ్స్ ఆటోమేటిక్గా వస్తారనమాట, వచ్చి మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడుగుతారు. సో ఆ అడిగినప్పుడు కొంచెం మనోడు కొంచెం సపోర్ట్ ఇచ్చి కొంచెం నిలబడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు బ్రో అందరూ. వండర్ఫుల్ బ్రో. కంపారిజన్ అనేది చేయకూడదు. సో చాలా బాగా చెప్పావు బ్రో. అంటే ఇంత అంటారు అలవోకగా మాట్లాడడం అంటారు కదా, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇంత బాగా మాట్లాడతావు అని చెప్పేసి. సో ఐఎమ్ షాక్డ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఇంత యంగ్ ఏజ్ లోనే ఇంత సక్సెస్ అయ్యావు నువ్వు. ఎలాగో నీ చేయి తగిలింది కాబట్టి ఇకపై నేను కూడా కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నీ 19 కార్లు 38, 100, 150 అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్దర్ గా కూడా ఏం ప్రెషర్ లేకుండా పాజ్ తీసుకుంటూ లైఫ్ లో నువ్వు ఉంటావు అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు వింటారు 90.3 మీరు చాలా హాట్ గురు అండ్ దిస్ ఇస్ మరి చేస్తారా ఇంకొక ఎపిసోడ్స్ ఆఫ్ మెనోపాజ్ తో వచ్చేస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. బై లవ్ యూ ఆల్.